మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ అగ్లీ స్టోరీ, డైరెక్టెడ్ బై ప్రణవ స్వరూప్. రన్ టైం వచ్చేసి 2 గంటల 3 నిమిషాలు ఉంది. సో ఈ మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇక మూవీ రివ్యూలోకి వెళ్తే, సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, కార్తిక్ అనే వ్యక్తి నేహాపై అత్యధిక ప్రేమ మరియు అబ్సెషన్ డెవలప్ చేసుకుంటాడు. ఆ అబ్సెషన్ వల్ల వాళ్ళిద్దరి జీవితాల్లో జరిగే ఎమోషనల్ మరియు సైకలాజికల్ పరిణామాలే ఈ సినిమా మెయిన్ పాయింట్. టాక్సిక్ రిలేషన్షిప్ యొక్క డార్క్ సైడ్ని చూపించే ప్రయత్నం చేశారు. సో నాకైతే మూవీ అయితే నచ్చలేదు గైస్. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ సైకలాజికల్ లవ్ డ్రామా సిస్టమ్ ఉంటే ఒకసారి చూడొచ్చు. సినిమాలో కాన్సెప్ట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే స్లోగా అనిపిస్తుంది. సో ఈ సినిమా గురించి అవికా గోర్ ఏం చెప్పిందంటే, తన క్యారెక్టర్ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించిందని చెప్పింది. షూటింగ్ టైంలో కొన్ని సీన్స్ తనని డిస్టర్బ్ చేశాయని కూడా చెప్పింది. అదైతే సినిమాలో అయితే క్లియర్గా చాలా కనిపిస్తుంది గైస్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నందు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డార్క్ ఎమోషనల్ సీన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూడ్కి సపోర్ట్ చేస్తుంది. టాక్సిక్ రిలేషన్షిప్స్ని గ్లామరైజ్ చేయకుండా చూపించారు. సో ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్లో నరేషన్ గైస్. స్టోరీ కొన్ని చోట్ల చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొత్త ట్విస్ట్ ఎక్కువ లేవు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఏ సర్టిఫికేట్ మూవీ గైస్. మెచ్యూర్ రిలేషన్షిప్ థీమ్స్ మరియు కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ చాలా ఉంటాయి. ఫ్యామిలీతో చూడడానికి పర్ఫెక్ట్ చాయిస్ కాదు. సో సైకలాజికల్ థ్రిల్లర్స్ మరియు డార్క్ లవ్ స్టోరీ సిస్టమ్ ఉంటే వాచ్ చేయొచ్చు. మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. అగ్లీ స్టోరీ ఒక డార్క్ సైకలాజికల్ రిలేషన్షిప్ డ్రామా. నందు యాక్టింగ్ మరియు సీరియస్ థీమ్ సినిమాని నిలబెట్టాయి. కానీ స్లో స్క్రీన్ ప్లే వల్ల అందరికీ నచ్చకపోవచ్చు. ఒకసారి చూడదగ్గ యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే నెక్స్ట్ మూవీకి ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.